నమస్తే అమ్మ. నమస్తే అండి. 2024 ఎలక్షన్స్లో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారండి? నేను సీఎం జగన్ అవుతారండి. ఎందుకండి జగన్ గారు? ఐ థింక్ ఆయన చేస్తున్నది చాలా రకాలుగా. నేను స్టూడెంట్ వైజ్ వెళ్తున్నాను. మీరు అడిగింది ఇప్పుడు లేడీస్ పథకాల గురించి చెప్తున్నారు. అంటే నేను అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తున్నారు. ఇన్కమ్ బేస్ చూడండి, అండ్ నాలెడ్జ్ బేస్. ఎవరైతే లేడీ ఎంటర్ప్రినర్ ఉన్నారో, చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అంటే ఎంకరేజ్ చేయండి, మిగిలిన వాళ్ళకి కాదంటే. బట్ ఏంటంటే డెవలప్ అయ్యేలాగా చూడండి. స్కూల్స్ పరంగా ఎలా ఉందన్న ఆంధ్రాలో? స్కూల్స్ పరంగా అదే చెప్తున్నాను కదా, ప్రతి వాళ్ళకి ఇంగ్లీష్ అనేది మినిమం నాలెడ్జ్ ఉండాలి అన్నది. ఒకప్పుడు మేము లాంగ్వేజెస్ గురించి అంత పట్టించుకునే వాళ్ళం కాదు. లాంగ్వేజెస్ చెప్పాలంటే తెలుగు సరిగా రాదు, ఇంగ్లీషు సరిగా. మన తెలుగువాడికి బయటికి వెళ్తే తెలుగు చెప్పించి ఇంకోటి రాదు. ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడితే హీ కెన్. ఇప్పుడు అన్ని స్కూల్స్లో జగన్ గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, ట్యాబ్స్ ఇస్తున్నారు. అవన్నీ నిజంగా చెప్పాలంటే నాకేం తెలీదు. నేను చేస్తున్నారని ఇప్పుడు మీ ద్వారా నాకు తెలిసింది. సో డెఫినెట్లీ ఈ విల్ డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ, ఫర్ ది చిల్డ్రన్ అండ్ ఫర్ ది లేడీస్ ఎస్పెషల్లీ. ఐఎమ్ గోయింగ్ ఫర్ జగన్. మళ్ళీ జగన్ గారు వస్తారు. జగన్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? నాకు అసలు దీని గురించి అంత ఐడియా లేదమ్మా. నేను ఓన్లీ ఒకటి చూస్తున్నా, ఏంటంటే రూరల్ ప్లేసుల్లో ఎంత పిల్లలు పైకి వస్తున్నారు, ఎంతమంది డిగ్రీ హోల్డర్స్ పైకి వచ్చి వాళ్ళ క్యాపబిలిటీస్ వాళ్ళు చూపించుకోగలుగుతున్నారు. ఓకే, ఈ చంద్రబాబు ఐటీ పరంగా పైకి తీసుకొచ్చాడు హైదరాబాద్, బట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? తెలంగాణలోకి వెళ్ళిపోయింది. బట్ ఎవరు ఏం చేయలేకపోయారు. సో ఏంటంటే మనకి రాని ప్లేస్ని అభివృద్ధి చేసే కన్నా మనకున్న ప్లేసులని అభివృద్ధి చేసి వాటి నుంచి ఆణిముత్యాలని బయటికి రాగాలని నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ సిటీ డెవలప్ ఉంటుంది, జగన్ గారు వస్తే మొత్తం రూరల్ వైజ్గా డెవలప్మెంట్ ఉంటుంది. అంతే. నేను రూరల్ వైజ్ ఇప్పుడు వెస్ట్ గోదావరిని డెవలప్ చేయండి. ఉంగుటూరులో నేను ఐఎమ్ ఫ్రమ్ ఉంగుటూరులో ఒక్క ట్రైన్ ఆగదు. నేను ఒమాన్లో ఉండి వచ్చాను, 23 years ఒమాన్లో ఉండి వచ్చాను. సో నాకు ఎప్పుడైనా నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అంటే తాడేపల్లిగూడెంలో ఆగాలి. తాడేపల్లిగూడెం నుంచి మళ్ళీ 5 kilometers బ్యాక్ రావాలి నేను మా మదర్ని కలుసుకోవాలంటే. సో నేను కోరుకునేది ఏంటంటే ఉంగుటూరు లాంటి ప్లేసుల్లో ఒక స్టాప్ ఏర్పాటు చేయండి. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు సుఖపడతారు. అదొకటే నేను కోరుకునేది. థ్యాంక్ యూ.